అదేదో రీల్స్ చేస్తున్నంత ఈజీగా సినిమాలు తీసేస్తున్నారు. మీకు ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే ఇది కాక ఇంకో 2 సినిమాలు కూడా ఉన్నాయి. ఓడియం. అవునా? అదే ఎప్పుడు నెక్స్ట్ వీక్ లో రిలీజా? మీ ఈసారి గ్యాప్ ఉండదు. అంటే అప్పుడెప్పుడో గ్యాప్ వచ్చింది కదా! ఈసారి గ్యాప్ లేకుండా మిమ్మల్ని కలవడానికి చాలా సంతోషంగా ఉంది. అండ్ ప్రేక్షకులను కలవడానికి చాలా సంతోషంగా ఉంది. ఎలా అంటే సినిమా వల్ల చాలా ఫ్యామిలీస్ సర్వైవ్ అవుతూ ఉంటాయి. అండ్ మా ప్రొడ్యూసర్ బాగున్నంత వరకు సినిమాని డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ డిపెండ్ అయిన ఫ్యామిలీస్ అన్నీ బాగుంటాయి. సో ఐఎమ్ హ్యాపీ ఎక్కువ కనబడడానికి ఛాన్స్ వస్తుంది. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు సార్ మీ స్కెడ్యూల్స్‌ని? ఒకవైపు ప్రమోషన్స్ అండ్ రిమైనింగ్ ఫిలిమ్స్‌ని, షూట్స్‌ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అండ్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? బ్యాలెన్స్ చేయడం అంటే సిచ్యువేషన్ బట్టి, లుక్ ఇష్యూస్ని బట్టి సండేలు పండగలు కూడా షూట్ చేశాను ఈ ఇయర్ చాలా వరకు. అండ్ కొంచెం క్యారెక్టర్ సెట్ టు సెట్ కొంచెం వర్క్ చేసుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి. అది సరిపోతుంది. అండ్ హ్యాపీ ఇంకొక 2 సార్లు కూడా కనబడబోతున్నాను ఈ ఇయర్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఐశ్వర్య గారు, హిట్ పడితేనో హీరో అకౌంట్‌లో పడుతుంది, ఫ్లాప్ అవుతేనో హీరోయిన్ అకౌంట్‌లో పడుతుంది అనే కామెంట్స్ 100%. 100%. అది చెప్పానుగా ఒక ఇంటర్వ్యూలో. అదే అవుతుంది. ఎందుకని అంటున్నారు? ఏమో మీరు చెప్పాలి, అసలు మీరే రాస్తున్నారు కదా. ఈ హీరోయిన్ అన్లకి అయన్ లెగ్, అయన్ లేడీ కాదులే, మా జయలలిత గారు అది. ఓకే. మీరు అన్ని హిట్లే కదా, ఎందుకు రాశారు? ఒక్క మాట చెప్తానండి. మ్మ్. ప్రతి ఒక్క స్టార్కి అప్స్ అండ్ డౌన్స్ అనేది చాలా కామన్. అన్ని సినిమాలు అందరికీ హిట్లు అవ్వవు. ఓకేనా? ఒక 10 సినిమాలు చేసామంటే 10 సినిమాలు ఎవరికి ఒక్క అనిల్ రావుపూడికి అది జరుగుతుంది. ఆయన్నే అడగాలి. 9 సినిమాలు చేసి 9 సినిమాలు హిట్ చేశారు, ఆయన్నే అడగాలి. ఏం యాక్టర్స్కి మాత్రం ఒక్క 10 సినిమాలు చేస్తే అండి 2-3 సినిమాలు అటు ఇటు అవుతాయి. అన్ని సినిమాలు హిట్ అవ్వవు కదా. సో ఆ జర్నీలో అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. కానీ ప్రతిసారి అయినప్పుడు ఆ హీరోయిన్ అకౌంట్లో పడకూడదు అనేది ఒక ఇంటర్వ్యూలో చెప్పాను అంతే. డైరెక్టర్ గారు, ఓకే. సో మీ కంటెంట్ చాలా బాగుంది. చాలా అంటే ఒక స్టోరీ ఫైనల్ అయ్యేటప్పుడు చాలామందికి నెరేషన్ ఇస్తారు అండ్ చాలామందికి పిచ్చింగ్ కూడా ఇస్తుంటారు. సో ఈ కథ బిఫోర్ తిరువీరు గారు కాకుండా లేదా మహేశ్వర్ రెడ్డి గారు కాకుండా ఎంతమంది విన్నారు అండ్ ఆల్మోస్ట్ ఎంతమందికి చెప్పిన తర్వాత ఇది ఫైనల్ అయింది? నేను డైరెక్ట్ చెప్పింది ఫస్ట్ డిఓపి సార్కి చెప్పిన. ఇమ్మీడియట్గా హీ పుష్డ్ మీ టువర్డ్స్ మహేశ్వర్ రెడ్డి సార్. నేను సార్కి చెప్పగానే నెక్స్ట్ డే సార్ చెప్పేశారు వీఆర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అని అన్నాడు. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. తిరువీర్ గారు తిరువీరు గారు అంటే మీ ప్రీవియస్ ఫిల్మ్స్ చూసుకున్నా లైక్ ప్రీ వెడ్డింగ్ షో కావచ్చు, లేకపోతే